ఇచ్చారు. నేను కూడా మా గురువుగారి దగ్గర సమస్యల పరిష్కారం పొందాను కాబట్టే పర్సనల్‌గా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఒక్కసారి మీ సమస్య ఏదైనా, ఎంత కఠిన సమస్య అయినా, ఎవరికీ చెప్పుకోలేని సమస్య అయినా మూడవ కంటికి తెలియకుండా పరిష్కారం చేస్తారు. గురూజీ రామయ్య గారు. ఫోన్ నంబర్ 9391820804. మధ్యాహ్నం 2:22 తర్వాత ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. జరిగేది ఇదేనండి. ఈ రోజున ఈ కాల్ని మీరు లిఫ్ట్ చేస్తారు. ఈ యొక్క వార్తను వింటారు. ఇదంతా భగవంతుని చిత్తం. ఇలాగే జరగబోతుంది. ఏం జరగబోతుందో తెలియాలంటే వీడియో పూర్తిగా చూడాల్సిందే. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈ రోజున ఈ యొక్క విషయం తెలిస్తే ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు. ఫోన్ కాల్ వల్ల వీరికి 100% కూడా ఇదే జరుగుతుంది. ఈ రాశి జాతకుల జీవితం గురించి మనం తెలుసుకోవాలంటే వీరి యొక్క మనస్తత్వం, మనోగతం గురించి తెలుసుకోవాలి. 12 రాసుల్లోకెల్లా అత్యంత ఓర్పు, సహనం, తెలివితేటలు కలిగి ఉన్న రాశులుగా ఈ రాశి జాతకుల గురించి చెప్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు మంచి గుణాలు, లక్షణాలు పుట్టుకతోనే ఉంటాయి. ఓర్పు, సహనం చాలా ఎక్కువగా ఉంటుంది. తెలివితేటలు మాత్రము చాలా అమోఘంగా, అద్భుతంగా ఉంటాయి అంటున్నారు జ్యోతిష్య పండితులు. ఎదుటి వారి నమ్మకాన్ని ఇట్టే వీరు పొందుకోగలుగుతారు. చాలాసార్లు కూడా అవమానాలకు గురి అయి ఉంటారు. కొన్నిసార్లు వీరికి ఒకేసారి నోరు, ముక్కు, కళ్ళు పనిచేస్తాయి. అంతటి తెలివితేటలతో ఉంటారు. ఒకేసారి ఎక్కువ పనులను ఒకే త్రాటి మీదకు తీసుకురాగలిగినంత, ఒకేసారి ఎక్కువ పనులను ఒకే తాటి మీద తీసుకొచ్చి చేయించగలిగేంత సత్తా ఉంటుంది. కానీ క్షణికావేశం ఎక్కువ ఉంటుంది. వీరికి కోపం కూడా అంతే అధికంగా ఉంటుంది. ఎంత ఓర్పు ఉంటుందో అంతకి రెండింతలు ఎక్కువగా కోపం ఉంటుంది. ఎందుకని సందేహం కలగొచ్చు. ఎందుకంటారా? ఎందుకంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అంటే వృశ్చిక రాశి జాతకులు చాలా వరకు అగ్నితత్వంగా పరిగణించబడే రాశి. ఈ రాశి జాతకులు కోపాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. అమితమైన కోపం, క్షణకాల కోపమైన ప్రళయకాల రుద్రుడి కోపం వల్లే చాలా వరకు కూడాను ఎదుటి వారికి ఇక నోరు పెగలదు. అంత కోపం వస్తుంది. కొన్నిసార్లు వీరికి చాలా ఎక్కువగా కోపం రావడం వల్ల ఆలోచించకుండా అదే కోపంతో ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటారు. కనుకని ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు కోపం, ముక్కోపం ఎక్కువ ఉంటుంది. అలాగే ఎవరైతే వీరు ఖచ్చితంగా జీవితంలో ఎదగాలి అన్నా, ఎదుగుదల అనేది ఉండాలి అన్నా కూడాను ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క నియమాలు చాలా అవసరమండి. ఎవరైనా, ఏ మనిషి అయినా కొన్ని నియమాలను పెట్టుకోవాలి. మన యొక్క జీవితం ముందుకు సాగాలంటే మనలో ఉన్న బలహీనతలు ఎలా తగ్గించుకోవాలి, బలాన్ని ముందుకు ఎలా తీసుకొని వెళ్ళాలి, జీవితంలో సెటిల్ కావాలంటే ఏం చేయాలి, ఇలా ప్రతిదీ ప్రణాళికబద్ధంగా ఉండాలి. ఈ రాశి జాతకులు కూడా ప్రణాళికబద్ధంగా వీరి యొక్క పనులను చేసుకుంటూ ముందుకు వెళ్లిపోవాలి. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గుడ్డిగా నమ్మడం వల్ల చాలా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. తెలివితో కాదు, అతి తెలివితో కూడా వీరు జీవించవలసిన అవసరం ఉంటుంది. ఈ సమయంలో మీకు కొన్ని ఆటంకాలు ఎదురవుతాయని చెప్పొచ్చు. వాటన్నింటినీ కూడా ధైర్యంగా మీరు ఎదుర్కోవాల్సిన బాధ్యత మీ పైనే ఉంటుంది. ధైర్యంగా మీరు మీ యొక్క పనులను, అంటే ఎలాంటి ఆటంకాలు వచ్చినా కూడా వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. దానితో పాటుగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు నూతన ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే వారికి కూడా మంచి ఆదాయం లభిస్తుందని చెప్పొచ్చు. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే గనక భూములపైన ఇన్వెస్ట్ చేయండి. ఇలా చేయడం వలన అప్పు ఇవ్వడం కన్నా ఇలా చేస్తేనే ఈ రోజుల్లో మంచి జరుగుతుంది. అప్పు ఇస్తే తిరిగి వస్తుందో లేదో తెలియడం లేదు. తిరిగి రావడంతో పాటుగా అనేక గొడవలు తెస్తుంది. సమాజంలో గౌరవాన్ని పోగొడుతుంది. అప్పు తీసుకునేటప్పుడు ఉన్నంత ఓపిక ఎదుటి వారికి ఇచ్చేటప్పుడు ఉండడం లేదు. ధనం ఏదైనా చేపిస్తుంది. ధనం ఎంతటి బంధాన్ని అయినా తెగదెంపులు చేస్తుంది. అప్పు ఇవ్వడం కన్నా భూములపైన ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెప్పొచ్చు. ఇన్వెస్ట్మెంట్ అనేది భూములపైన చేయండి. అలాగే భూములనేవి ఎప్పటికైనా రేటు ఎక్కువగా వస్తాయి. తద్వారా మీరు ధనవంతులుగా మారిపోతారు. కష్టపడడం ముఖ్యం కాదండి,
ఆ యొక్క కష్టాన్ని దాచుకోవడం, భవిష్యత్తుకు ఉపయోగకరంగా మార్చుకోవడం, ఇలాంటి ప్లాన్స్ ఉంటే గనక ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారికి బాగా కలిసొస్తుంది. ఈరోజు వ్యాపారవేత్తలు కూడా అత్యంత లాభాలు పొందే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి వారు ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వారికైతే కాలం చాలా సానుకూలంగా ఉంటుంది. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. మీలో గర్వం వస్తుంది. పై అధికారుల చేత ప్రశంసలు పొందుకుంటారు. వినూత్న ప్రయత్నాలు కలిసొస్తాయి. కొలీగ్స్తో కలిసికట్టుగా పని చేసుకుంటారు. ఆవేశపడకుండా చాలా ఆలోచనతో ఆచితూచి అడుగులు వేసి కలిసికట్టుగా పని చేసుకుంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఈ రోజున వీరికి కొత్త కొత్త అవకాశాలు చిగురిస్తాయని చెప్పొచ్చు. మీ యొక్క తెలివితేటలు, మీ యొక్క సమయ స్ఫూర్తితో వాటిని ఉపయోగించుకోండి. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కూడా మంచి ఫలితాన్ని పొందుకుంటారని చెప్పొచ్చు. వినూత్న ప్రయత్నాలైతే అద్భుతంగా కలిసి వస్తాయి. చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏమైతే ఉన్నాయో అవి 100% కూడా కలిసొస్తాయి. కుటుంబ పరంగా ఎదుర్కొన్న సమస్యలు, ఇదివరకు ఎవరైనా సరే కుటుంబంలో ఎదుర్కొన్న సమస్యలు తొలగిపోతాయి. అయితే వీరికి శుభవార్తలు ఎక్కువగా వస్తాయి. తెలివితో మీ యొక్క పనులను పూర్తి చేసుకోండి. తెలివితో మీరు ఖచ్చితంగా తెలివి అనేది ఉండాలండి. అలాగే కొంతమంది శత్రువులు మీకు కీడు చేయాలని, మిమ్మల్ని చెడుగా మార్చాలని, మీకు చెడు అలవాటు చేయాలని ప్రయత్నిస్తున్నారు. మీరు సమాజానికి చెడుగా ఉండాలని, సమాజంలో చెడుగా కనిపించాలని, మీ గురించి ఒక చెడుని క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. కనుక కొత్త స్నేహితులను అస్సలు నమ్మకూడదు. కొత్త స్నేహితులు, కొత్త పరిచయాలకు కాస్త దూరంగా ఉండడమే ఉత్తమమని చెప్పొచ్చు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎలా ఉంటారు అంటే, ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఏ అవకాశమైనా నూతన అవకాశమే. చిన్నది పెద్దది అని ఉండదు. ప్రతి అవకాశము కూడా ఉపయోగించుకోవాల్సిందే. వినియోగించుకొని తమ సత్తా చూపించాల్సిందే. కొత్త స్నేహితులను మాత్రం ఈ రోజు నమ్మకూడదు. వినూత్న ప్రయత్నాలు కలిసొస్తాయి. ఏదైనా సరే కొత్తగా చేయాలి, సరికొత్త రీతిలో చేయాలి అనే దానికి తగ్గట్లుగా కష్టపడండి. తగ్గట్లుగా మీరు ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తుంటే గనక ముందుగా భగవంతుని అనుగ్రహాన్ని పొందుకోవడానికి ప్రయత్నించాలి. మదిలో మీరు ఏమిటంటే ఇష్టదైవ ఆరాధన, లేదంటే ఓం శ్రీ వారాహిదేవియే నమః, వారాహి మాతను తలచుకోండి. మీ యొక్క కష్టం ఎంత కష్టమైనా కూడా ప్రతిఫలితం రాక మానదు. మీ యొక్క ప్రతి కోరిక తీర్చడానికి వారాహి అమ్మ ఖచ్చితంగా మీ వెన్నంటే ఉండి నడిపిస్తుంది. కింద కమెంట్ రూపంలో కూడా ఓం శ్రీ వారాహి దేవియే నమః అని మనసులో స్మరించుకుంటూ కింద కమెంట్ రూపంలో కూడా తెలియచేయండి. మనసులో ఓం శ్రీ వారాహి దేవియే నమః అని తలచుకోండి. అంతా మంచి జరుగుతుంది. మీ మనసు ప్రశాంతంగా, ధైర్యంగా మారుతుంది. కొత్తగా ప్రయత్నాలు చేయండి. ఈ రోజు అప్పుడే బాగా కలిసొస్తుంది. అంతేకాకుండా ఇక వీరికి ఎలాంటి ఫోన్ కాల్ వస్తుంది, ముఖ్యంగా వీరికి మధ్యాహ్నం 2:22 తర్వాత ఎలాంటి ఫోన్ కాల్ వస్తుందో తెలుసుకుందాము. వినగానే మీరు చాలా సంతోషపడతారు. ఫోన్ కాల్లో వార్తను వినగానే చాలా వరకు ఆనందంలో మునిగి తేలియాడతారని చెప్పొచ్చు. ముఖ్యంగా వివాహాది శుభ కార్యక్రమంలో ఆలస్యం అవుతున్న ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు ఖచ్చితంగా కూడా ఒక శుభవార్తను విని తీరుతారు. ఆ శుభవార్తను వినగానే చాలా సంతోషపడతారు. అలాగే ఎప్పటినుంచో మిమ్మల్ని, మీకు ఇష్టమైనటువంటి వ్యక్తిని దూరం పెట్టడం వల్ల మీరు చాలా బాధపడుతున్నారు. అలానే ఆ వ్యక్తి మళ్ళీ మీకు ఎలా చేరువ అవుతుందో అని ఆలోచిస్తున్నారు. అప్పుడు అంటే ఇలా అనుకుంటున్న ఈ తరుణంలోనే ఈ రాశి వ్యక్తులకు ఖచ్చితంగా ఆమె లేదా అతను తనంతట తానే వీరికి కాల్ చేస్తారు. ఆ విషయంలో మాత్రం వీరు చాలా సంతోషిస్తారని చెప్పొచ్చు. ఇక వీరికి మాత్రం అంటే అద్భుతవంతమైన గోచారం ఉంది. ఇక తద్వారా వీరు ఏదైనా నూతనంగా ప్రయత్నించినా కూడా కలిసి వస్తుంది. విదేశీ ప్రయాణాలు, దూర ప్రయాణాలు కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా మీరు ఎదుర్కొన్న లేదా ఎదుర్కొంటున్న సమస్యలు అయినా, దాంపత్య జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలైనా, పిల్లలతో మీకు ఉన్న చిన్న చిన్న చిక్కులు అయినా సరే ఈ రోజు తొలగిపోతాయి. ఇష్టదైవ ఆరాధన ఖచ్చితంగా మీకు మేలు చేస్తుంది. మీరు ఏ దైవాన్ని అయితే ఇష్టపడుతూ ఉంటారో ఆ దైవాన్ని అయితే నమ్ముతూ ఉంటారు. ఖచ్చితంగా ఆ దైవం మీకు అనుగ్రహాన్ని కలగచేస్తుంది.
ఇప్పటి వరకు పెట్టిన పరీక్ష సమయం ముగుస్తుందని కూడా చెప్పొచ్చు. ఈ రోజున మీ కష్టానికి వచ్చే ప్రతిఫలితమే ఇది. అదృష్టం కాదండి, ప్రతిఫలితం. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలితాన్ని పొందుకోవడానికి కూడా చాలా రోజుల నుంచి వేచి ఉన్నారు. ఈ రోజున మాత్రం దైవానుగ్రహం మీ తోడుగా పుష్కలంగా ఉంటుంది. ఇదంతా ఈశ్వరేచ్ఛ. దరిద్రం తొలగిపోయి ఇలా మీకు కష్టానికి ప్రతిఫలితం విపరీతంగా కలిసొస్తుంది. కుటుంబంలో కూడా అనుకున్న విధంగా మీకు సపోర్టుగా ఉంటారు. కుటుంబ సభ్యులు, అంతేకాకుండా మీ భార్య లేదా మీ యొక్క భర్త, మీ యొక్క దాంపత్య జీవితం అనేది సమస్యలు తొలగిపోయి సంతోషంగా ముందుకు సాగడంలో ఒక అడుగు మీరే ముందుకు వేస్తారు. దంపతులు కలిసి దేవాలయాన్ని దర్శించుకోండి. భగవంతుని సన్నిధానంలో కాస్తంత సమయాన్ని కేటాయించుకోండి. ఈ సమయంలో కొంచెం గట్టిగా ప్రయత్నించండి. కష్టపడితే తప్పకుండా మీకు ప్రతిఫలితమైతే లభిస్తుందని చెప్పొచ్చు. ఇక మీకు ఉన్న ప్రతి సమస్య సైతం తొలగిపోయి అదృష్టమైతే కలగలసి వస్తుంది. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. అద్భుతవంతమైన గోచర ఫలితం మీకు నడుస్తుంది. ఫోన్ కాల్లో అయితే ఖచ్చితంగా శుభవార్తనే వింటారు. ఉద్యోగపరంగా, విద్యాపరంగా మంచి ఉత్తీర్ణత పొందారు అని కావచ్చు. ఏదైనా శుభ కార్యక్రమాలకు ఇన్విటేషన్ రావచ్చు. అదేవిధంగా మ్యాచ్ ఫిక్స్ కావడం కావచ్చు. ఇలా ఏదో ఒక శుభవార్తను మాత్రం ఈ రాశివారు ఫోన్లో వింటారని చెప్పుకోవచ్చు. అలా అని చెప్పి ఎవరైనా ఆన్లైన్లో పెట్టుబడులు అని చెప్పి మిమ్మల్ని డబ్బులు ఇవ్వమని అడిగిన, ఆన్లైన్ వ్యవహారాల్లో మీరు తలదూచిన, ఇల్లీగల్ వంటి వాటిలో తలదూచిన కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంటుంది. కావున అలాంటి వాటి జోలికి పొరపాటున కూడా వెళ్ళొద్దు. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయ